లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంచల్గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు. ఇవాళ జానీతో పాటు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలతతో కలిపి ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు. న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంట్రాగేట్ చేయనున్నారు. ఆయనతో పాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేసులో కీలక ఆధారాలు సేకరించారు. జానీ మాస్టర్ కస్టడీ రెండో రోజు కొనసాగుతోంది. అయితే పోలీసులు వారం రోజులు కస్టడీ కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలో రెండవ రోజు జానీ మాస్టర్ కస్టడీ అయితే కొనసాగుతోంది, విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, బాధితురాలు జానీ మాస్టర్ భార్యపై కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్యని కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా కూడా మొత్తం కేసుకు సంబంధించి జానీ మాస్టర్ వైఫ్ ను కూడా విచారించబోతున్నారు. ఎందుకు అంటే తన మీద జరిగినటువంటి దాడిలో జానీ మాస్టర్ వైఫ్ కూడా తన ఇంటికి వచ్చి అటాక్ చేసిందంటూ కూడా యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ లో పేర్కొంది. ఇందులో భాగంగానే ఫస్ట్ జానీ మాస్టర్ వైఫ్ కూడా అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా కూడా ఆమె కూడా అరెస్ట్ అవ్వబోతుందని వార్తలు వచ్చినప్పటికీ కానీ పోలీసులు ఒక మహిళ విషయంలో కంప్లైంట్ వచ్చిన తర్వాత విచారణ అనేది చాలా కీలకంగా తీసుకుంటుంది. ఎందుకంటే అంత ఈజీగా ఒక మహిళను అరెస్ట్ చేయడం అనేది జరగదు. సో అందులో భాగంగానే ఆమెను విచారించి మీ మీద వచ్చినటువంటి అంటే మీరు ఆమె ఇంటికి వెళ్ళారా, వెళ్ళి అటాక్ చేశారా, అటాక్ చేసి ఎందుకు అటాక్ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా కూడా విచారించి అవసరం అనుకుంటే అరెస్ట్ తప్ప అంతవరకు కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. మరోవైపు జానీ సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్ జానీ ఏదైతే ఉన్నారో ఆయన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో అందులో భాగంగానే ఇంకా పూర్తి స్థాయి విచారణ జరపాలి కాబట్టి నిజానిజాలు రాబట్టాలి అంటే తమ కస్టడీకి జానీని ఇవ్వాలంటూ కూడా నార్సింగ్ పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ అంతా కూడా పూర్తయింది. 4 రోజుల పాటు కస్టడీ ఇచ్చారు. నిన్న కూడా ఆల్రెడీ 1 డే విచారణ జరిగింది. ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగబోతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. కేవీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ మహా న్యూస్.